ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ల పైన ఒక ప్రధానమైన అప్డేట్ అయితే ఉంది. వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే మీకు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వీడియోలో దొరుకుతుంది. మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలనలో మనకు 27,000 ఉద్యోగాలతో ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి అయితే ఈరోజు వెలుగు పేపర్లో వచ్చింది. వెలుగు పేపర్ను నేను కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే అది ప్రభుత్వానికి అనుబంధంగా వార్తలు రాస్తుంది. అయితే అందులో వచ్చిన విషయాలను ఈ వీడియోలో మనము పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం మీ అందరికీ. మెయిన్గా మనకు జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం. ఆ రోజు ఈ 27,000 ఉద్యోగాలపై ప్రధానమైన ప్రకటన వెలువడనుందని విశ్లేషకుల అభిప్రాయం. నేను కూడా అదే అనుకుంటున్నా. ఈ 27,000 ఉద్యోగాలు అతి త్వరలో భర్తీ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 27,000 ఉద్యోగాలలో ఉన్న పోస్టులు ఏంటంటే మెయిన్గా పోలీస్ శాఖ నుండి 14,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ రాబోతుంది. పోలీస్ శాఖలో 14,000 ఉద్యోగాలు ఏంటి అని మీరు ఆశ్చర్యపోని అవసరం లేదు. 12,000 ఏమో పోలీసులు ఉంటాయి, అదేవిధంగా పోలీస్ నోటిఫికేషన్ ఉంటుంది 12,000. ఒక 2,000తోని ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందని నేను ఊహిస్తున్నా. టోటల్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 14,000తోని పోలీస్ శాఖలో ఉద్యోగాలని చెప్పేసి అన్నారు. అదే విధముగా 2,000తోని ఇంజనీరింగ్ అంటే సబ్ ఇంజనీరింగ్ సంబంధించిన 2,000 పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుంది అన్నారు. అదే విధముగా మళ్ళీ ఏం చెప్తున్నారంటే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అనేటివి 2 సేమ్ సిలబస్ ఖరారు చేసినాము, బట్ 2 క్వాలిఫికేషన్ సేమ్ ఉన్నాయి అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 అనేది డిగ్రీతోనే ఉంది. గ్రూప్ 4కు 2 పేపర్లు ఉంటాయి, జనరల్ స్టడీస్ అండ్ సెక్రటరీ అబిలిటీస్ ఉంటాయి. అదే గ్రూప్ 3కి వచ్చేసి 3 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్ వచ్చేసి, రెండోది వచ్చేసేమో సెకండ్ పేపర్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, పాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, థర్డ్ పేపర్ వచ్చేసి ఎకనామీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. అయితే ఇక చెల్లి గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 అనేటికి 2 సేమ్ క్వాలిఫికేషను. అదేవిధంగా రెండింటికి సంబంధించి సేమ్ సిలబస్ ఉండడం వలన, క్వాలిఫికేషన్ ఉండడం వలన వాటి రెండింటిని ఒకటే ఎగ్జామ్గా, ఒకటే పోస్టులుగా మెర్జ్ చేసి ఎగ్జామ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గ్రూప్ 3 పోస్టులు వచ్చేసి కొద్దిగా పై స్థాయి పోస్టులు. ఎట్లా అంటే ప్రభుత్వ శాఖలలోని హెచ్ఓడి డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే ఉద్యోగాలు గ్రూప్ 3 ద్వారా భర్తీ చేస్తారు. అదే గ్రూప్ 4 అనేదేమో మండలాలలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో జూనియర్ అసిస్టెంట్గా నియామకం పొందడానికి గ్రూప్ 4 ద్వారా మరి రిక్రూట్మెంట్ గతంలో జరిగేది. ఇప్పుడు అట్లా కాదంట. ఈ 2 పోస్టులు అంటే గ్రూప్ 4 గ్రూప్ 3 అనేటి 2 మెర్జ్ చేసి రెండిటి సిలబస్ సేమ్గా ఖరారు చేసినారంటున్నారు. చూద్దాం అది ఎట్లా ఉంటుందో ఏమో, అది నోటిఫికేషన్ వచ్చినాక చూసే ప్రయత్నం చేద్దాం. మరిన్ని పోస్టులు ఏమున్నాయంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువ పోస్టులు ఉండకపోవచ్చు, మీరు ఆశపడకండి. ఒక 150 పోస్టులు ఉంటే రెండిట్లో కలిపి అంటున్నారు. అది నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే గ్రూప్ 2నే అప్పుడు జమానాలో మన పోస్టులు పెంచాలని ఫైట్ చేసినప్పుడు ఒక 800 వరకు లేదా 600 వరకు పోస్టులు కలుపుతారని ప్రభుత్వానికి వెళ్ళి ప్రాథమిక సమాచారం ఉండే. మరి ఇప్పుడు ఆ పోస్టులు ఏమైనట్టు అనేది మనకు అర్థం కాని విషయంగా ఉండింది. ఒకవేళ గ్రూప్ 2లో పోస్టులు 200 ఇచ్చిన, గ్రూప్ 1లో 170 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిన నిరుద్యోగులు ఊరుకోరు, రణరంగం సృష్టిస్తారు. ప్రభుత్వానికి ఇది గారే ప్రయత్నం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఈ వెలుగోడు అయితే ఏం రాసిందంటే గ్రూప్ 1 గ్రూప్ 2లో ఈసారి ఎక్కువ పోస్టులు ఉండకపోవచ్చు, రెండిట్లో కలిపి ఒక 170 పైన ఉంటాయి అనుకుంటున్నాం అని రాసిండు. ఎందుకంటే 2024 గ్రూప్ 1లో 563 పోస్టుల కారణంగా ఈసారి ఎక్కువగా ఖాళీలు గుర్తించలేకపోయింది ప్రభుత్వం, ఖాళీలు లేవు అన్నారు. అదేవిధంగా గ్రూప్ 2లో 783 పోస్టులు గతంలో ఎగ్జామ్ నిర్వహించినారు, వాటి నియామకం ఇంకా జరగలేదు. ఎక్కువగా అక్కడ 783 పోస్టులు ఉండడం వల్ల ఈసారి ఖాళీలు ఎక్కువగా గుర్తించలేకపోయింది ప్రభుత్వం అని రాసిండు. ఆ 2 విషయాలు పక్కన పెట్టినట్టయితే డిఎస్సిలో పోస్టులు ఉన్నాయంట, అదేవిధంగా బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉందంట. అదే విధంగా మళ్ళీ ఏం చెప్తున్నాడంటే జీపీఓలు గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ అయితే 7,000 పోస్టులతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుందని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే గ్రామ పాలన అధికారుల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికి ఇదైతే ఒక మంచి శుభవార్త. 7,000 నోటిఫికేషన్తోని గ్రామ పాలన అధికారుల నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే డిసైడ్ అయింది. 100% ఫ్యాక్ట్. ఇది నమ్మండి. మళ్ళీ వీడియోల కింద వచ్చేసి
ఇది మేము నమ్మము, ఇది ఫేక్ అని పెట్టకండి. ఎందుకంటే నిన్నటి రోజున మే 25వ తారీఖు పూర్వ విఆర్ఓలు పూర్వ విఆర్ఏల ఎగ్జామ్ మే 25వ తారీఖున నిర్వహించబడుతుంది. ఎంతోమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారనే వాళ్ళ బయోడేటా లిస్ట్ ప్రభుత్వం రిలీజ్ చేస్తే అలా 3000 పైచీలుకు మెంబర్సే సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వానికి అయితే వాళ్ళు బయోడేటాను ఇవ్వడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత ప్రభుత్వం ఏం నిర్ణయానికి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో 10,954 గ్రామాలకు ఒక్కొక్క రెవెన్యూ అధికారిని భూభారతి పోర్టల్ ద్వారా నియమించాలనుకుంటున్నది. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళు 3,900 పైచీలుకున్నారు. 7,000 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది. అది ఎప్పుడు ఇస్తుంది అన్నది జూన్ 2వ తారీఖు అయితే మనకు దానిపైన ఒక ప్రాథమిక సమాచారం అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఇన్ని రోజులు ఎస్సీ వర్గీకరణ అడ్డంకిగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అయిపోయినాక నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం అన్నది. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ విధానం లెక్క కూడా తేలింది. సో ఇక నోటిఫికేషన్ ఇచ్చుడే తర్వాయి అనే విధముగా ప్రభుత్వం అయితే మరి ఈరోజు చాలా చక్కటి న్యూస్ని అయితే బయటికి రిలీజ్ చేసింది. ప్రభుత్వంలో ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్న ఖాళీలన్నిటిని గుర్తిస్తే 27,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. మరి ఇంతకుముందు రేవంత్ రెడ్డి అని ఏమన్నాడు? 55,000 ఉద్యోగాలు అతి త్వరలో అన్నాడు. అంటే 27,000 ఒకవేళ ఇప్పుడు ఇస్తే ఇంకెన్ని రిమైనింగ్ పోస్టులు రేవంత్ రెడ్డి అన్న మనకి ఇవ్వాలి? ఇంకా రేవంత్ రెడ్డి అన్న మనకి 23,000 పోస్టులు అప్పుబడి ఉంటాడు. 23,000 పోస్టులు మరి ఎప్పుడు ఇస్తాడు రిమైనింగ్ అనేది చూద్దాము. మెయిన్గా ఇక్కడ మనం చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 27,000 ఉద్యోగాల భర్తీ జాతర జరగబోతుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వెలుగు పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, దిశలో వచ్చింది. దీనికి సంబంధించిన కసరత్తు అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మెయిన్గా జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేస్తారంట. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అంటే ఇంతకుముందు 2024లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ల అంశాలు ఏదైతే ఏ డేట్న ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఏ రోజున పరీక్ష ఉంటుంది, ఫలితాలు ఏ రోజున ఇస్తామని ఇచ్చారు కదా, అది టోటల్గా పక్క పెట్టేసి ఇప్పుడు 27,000 ఉద్యోగాలలో ఏ నోటిఫికేషన్ రాబోతున్నాయి? పోలీసు ఏమో రాబోతుంది, పోలీస్ నోటిఫికేషన్ రాబోతుంది. అదే విధముగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రాబోతుంది. అదే విధంగా స్కూల్ ఎడ్యుకేషన్ మనకు డిఎస్సి నుండి రాబోతుంది. అదే విధంగా గ్రూప్ 3, గ్రూప్ థర్డ్ అండ్ గ్రూప్ 4 రెండు ఒకే ఎగ్జామ్ గా పెట్టబోతున్నారు. ఇది గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రాబోతుంది. అదే విధముగా జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ రాబోతుంది, గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది. వీటన్నిటిని కూడా ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరిచి వీటన్నిటికీ రీషెడ్యూల్ చేసి ఎగ్జామ్ డేట్లు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి ఆ డేట్లు, ఎగ్జామ్ డేట్లు, నోటిఫికేషన్ డేట్లు, పరీక్ష డేట్లు అన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో పట్టికలో పొందుపరిచి రిలీజ్ చేసే అంశం ఈ జూన్ 2వ తారీఖున అవుతుందని నేనైతే అనుకుంటున్నా. వాళ్ళు కూడా ఈరోజు మరి వెలుగు పేపర్లో అదే విధంగా రాసినారు. మరి మీరైతే ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఇన్ని రోజుల నుండి అనేది ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మెయిన్గా నేనున్న సోర్స్ ఈరోజు మాట్లాడింది ఏ దానికోసం అంటే వెలుగు పేపర్లో వచ్చిన సోర్స్ ప్రకారం మాట్లాడినా. వెలుగైనా ఈరోజు చాలా క్లారిటీగా రాసిండు. అది ప్రభుత్వం కెళ్ళి తీసుకొని ప్రభుత్వము ఏమి ఆలోచించింది, ప్రభుత్వం విధి విధానాలు ఏంటి అనే విషయాన్ని తీసుకునే రాసిండు. దాంట్లో అయితే ఎలాంటి బ్లండర్ మిస్టేక్స్ లేవు 100%. ఎందుకంటే మనకు ఈ యొక్క జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున మన ఆనవాయితీ ఏంటంటే నిరుద్యోగులను సంతోషపరచడానికి, ప్రజలను సంతోషపరచడానికి ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు ప్రకటించడము, అదేవిధంగా నిరుద్యోగులకు 1, 2 అరకొర నోటిఫికేషన్ ప్రకటించడం ఆనవాయితీ వస్తుంది. అందులో భాగంగానే 27,000 ఉద్యోగాలను ఇప్పుడు ప్రకటించబోతూ ఉన్నారు. అందులో ఎక్కువ పోస్టులు అయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కనిపిస్తున్నాయి. ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులుగా ఉద్యోగాల్లో చెయ్యాలనుకుంటున్నారో మీకు శుభవార్త. మీరు ఎమ్మటే గ్రౌండ్ ఈవెంట్స్ చేసుకోండి, ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. బీట్ ఆఫీసర్స్ కూడా చాలా ఉన్నాయి. గ్రూప్ 3, గ్రూప్ 4లో కూడా చాలా పోస్టులు 1000 ఉంటాయి అంటున్నారు. అవి పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి అంటున్నారు. చూద్దాం. గ్రూప్ 2, గ్రూప్ 1 తక్కువ ఉంటాయి అంటున్నారు. కానీ అట్లా ఉండవు. మన వాళ్ళు ఊరుకోరు, రోడ్లకి లెల్లీలు చేస్తారు. గ్రూప్ 2లో కనీసం 800, 900 ఉండాలంటారు. గ్రూప్ 1లో కనీసం ఒక 300 పోస్టులు ఉండాలంటారు. డిఎస్సి అయితే 5,000 అంటున్నారు. డిఎస్సి 5,000 కాదు,
మనం ఒక 10-11 వేలు ఉండాలని మనమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. జీపీఓ ఉద్యోగాలకు ఎవరు ఆశపడుతున్నారో ఇదైతే మంచి అవకాశము. 7,000 పోస్టులతోని జీపీఓ అంటే మామూలు కాదు. ఒక్క జిల్లాకు కనీసం ఒక్క జిల్లాకు జీపీఓలు 150 నుంచి, పెద్ద జిల్లాలు అయితే 150 నుండి 100 వరకు ఉంటాయి. చిన్న జిల్లాలు మా హన్మకొండ లాంటి చిన్న జిల్లాలు అయితే కనీసంలో కనీసం ఒక 15 నుంచి 50 వరకు ఉండవచ్చు. మళ్ళీ నేను చెప్తున్నా, జీపీఓల కోసం ఆశపడే వాళ్ళు జీపీఓని మీదనే ఫోకస్ పెట్టి చదవండి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆశపడేవారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. డిఎస్సి చదివే వాళ్ళు డిఎస్సి మీదనే కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. 2 పడవల మీద ఓడ ప్రయాణాలు చేయకండి. దయచేసి చెప్తున్నా, కాంపిటీషన్ పెరిగిపోతుంది. పరీక్ష పేపర్లో క్వశ్చన్స్ అడిగే విధానం మారిపోతుంది. మొన్ననే రీసెంట్లీగా సిలబస్ కమిటీ కూడా చెప్పింది, ప్రశ్నలు అనేవి తేలికపాటివి ఉండవు, అతి కఠినాంతరమైన ప్రశ్నలు ఉంటాయి. అతి కఠినంగా ఇస్తాము, కఠినత్వం పెంచుతాము ప్రశ్నలలో. ఎగ్జామ్ నిర్వహించే విధానం కూడా మూస ధోరణిలో కాకుండా మారుస్తాము అని చెప్పేసి మాట్లాడినారు. కాబట్టి దయచేసి నా మిత్రులారా, నేను మరీ చెప్తున్నా, మీ క్షేమం కోసమే చెప్తున్నా, బాగా చదవండి, ఉద్యోగాలు సాధించండి. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి అంటే మిత్రులారా, మళ్ళీ 2026లో నోటిఫికేషన్ ఉండదు, 2027లో నోటిఫికేషన్ ఉండదు. రేవంత్ రెడ్డి సీటు దిగిపోతున్న అన్నప్పుడు అరకొర గోకి దేవి ఇదే డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ చూసుకొని కొన్ని అట్లా ఇసిరేస్తాడు మన మోకాన. అప్పుడు అరే మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం అని ఓట్లు మనం వెయ్యాలని అదొక ప్రయత్నం. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు నోటిఫికేషన్స్ అయిపోతే మళ్ళీ నోటిఫికేషన్స్ ఉండవు. మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగం రాకపోతే ఆల్టర్నేట్గా ఏదైనా వ్యాపారాలు చేసుకోండి, లేకపోతే మీకు నచ్చిన ఫీల్డ్లో దునికి సూపర్గా డబ్బులు సంపాదించండి. ఈరోజు ఈ కాలంలో డబ్బున్నోనికి విలువ ఉన్నది సమాజంలో, డబ్బు సంపాదించడానికే విలువ ఉన్నది సమాజంలో. డబ్బు ఉంటే నీ దగ్గర పొలిటికల్ పవర్ ఉంటుంది, డబ్బు ఉంటే నీ దగ్గర పెద్ద మనిషితనం వస్తుంది, డబ్బు ఉంటే సర్వం నీ సీట్ కిందికి వచ్చి కూర్చుంటుంది. అర్థం చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఏమిటంటే సిలబస్ అయితే ఖరారు అయిపోయింది. సిలబస్ను ప్రభుత్వము సూచనప్రాయంగా అంగీకరించినట్టయితే తెలుస్తుంది. దాన్ని టీజీపీఎస్సీకి అయితే మరి నివేదించే ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ని మళ్ళీ తర్వాత నేను టోటల్గా మీ ముందు పెట్టి చదివే ప్రయత్నం కూడా చేస్తా. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఛానల్ని మీకు సంబంధించిన గ్రూప్స్ ఏమన్నా ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఉంటే వాటిలో మీరు ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ డెవలప్మెంట్కు గ్రోత్కి మీ వంతు సహకారం అందించండి. ప్రతిరోజు మీకోసం కొద్ది నిమిషాల పాటు ఎడ్యుకేషన్ విషయాలను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ను మీకు అందిస్తున్నా, అతి ఫ్రీగా అందిస్తున్నా. దీన్ని యూటిలైజ్ చేసుకోండి అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ చిల్కా ప్రశాంత్. థ్యాంక్ యూ.